జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఇక త్వరలో ఓ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై తీవ్ర ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఉప ఎన్నికపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు దృష్టి సారించాయి. ఎలాగైనా సిట్టింగ్ సీట్ను తిరిగి దక్కించుకునే వ్యూహంతో బీఆర్ఎస్ ఈసారైనా తన సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ తామేం తక్కువ కాదంటూ బీజేపీ ఇలా మూడు పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను టార్గెట్ చేశాయి. దీంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు ఇప్పటి నుండే ఎమ్మెల్యే అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రధానంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అవ్వడంతో ఉప ఎన్నికలో కేసీఆర్ ఎవరిని పోటీకి దింపుతారో అనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అధినేత కేసీఆర్ గతంలో సోలిపేట రామలింగారెడ్డి, నోముల నరసింహయ్య, జి సాయన్న వంటి నేతలు ఎమ్మెల్యేలుగా మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులనే సంబంధిత నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపిక చేశారు. దీంతో ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని అనుసరిస్తే గోపీనాథ్ భార్యను లేదా అతని కుటుంబంలోని మరొక సభ్యుడిని పోటీకి నిలబెట్టే అవకాశం ఉంది. ఇక అధికార కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ క్రికెటర్ మహ్మద్ అజరుద్దీన్ సహా చాలా మంది ఆశావహులున్నారు. వీరిలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషీ, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి సహా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్న నాయకులు టికెట్ కోసం పోటీలో ఉన్నారని రాజకీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు బీజేపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఈ ఉప ఎన్నిక రేసులోకి కాంగ్రెస్ వస్తే కాషాయం పార్టీ కూడా తన సొంత అభ్యర్థిని నిలబెట్టనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో పుంజుకుంది. అదే జోరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను చూపించాలని బీజేపీ చూస్తోంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లో బీజేపీ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉందని వర్గాలు చెబుతున్నాయి. అలాగే 2023 ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఇప్పుడు కూడా ఆమెనే నిలబెట్టే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏ పార్టీ పెద్దలు ఎవరెవరిని ఈ ఉప ఎన్నికల బరిలో నిలబెట్టి తమ సత్తా చాటనున్నారో వేచి చూడాల్సిందే.